నమస్తే అండి అందరికీ. ఇవాళ నేను చేయబోయే రెసిపీ రేగండి చేపల పులుసు అండి. దానికి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద సైజు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నానండి, 4 పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నవి, 2 టమాటాలు పేస్ట్ చేసుకున్నవి, 4 స్పూన్లు ధనియాలు, 2 చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 3 స్పూన్లు గసగసాలు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కండి పౌడర్ చేసుకున్నది, తగినంత నూనె, 2 బిర్యానీ ఆకులు, 150 గ్రాముల చింతపండు అండి. ముందే నానబెట్టి రసం తీసుకుని ఉంచిందండి. ఇది అవి వేడెక్కాక తీసుకున్న బౌల్లో నుంచి నూనె పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత బౌల్లో ఉన్న ఉల్లిపాయ పేస్ట్, ఉన్న పచ్చిమిర్చి, ఈ 2 వేగాలండి. ఒక 3 నిమిషాలు ఏంటి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి. ఇదిగోండి మనం తీసుకున్న ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్లోకి వేయించిన తర్వాత ఇదిగోండి ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇదిగోండి దీంట్లో చిటికెడు మెంతులు, 2 స్పూన్లు అల్లం పేస్టు, ఇది కూడానండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఎర్రగా. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ప్యూరీ, రెండు స్పూన్లు కారం, ఒక 1/2 స్పూన్ పసుపు అండి, ఒక స్పూన్ ఉప్పు, కాసేపు వేయించుకోవాలండి. ముందుగా మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి, ఇవి వేసిన మిశ్రమాలన్నీ వేగిపోయి ఇప్పుడు చింతపండు రసం పోస్తున్నాను. ఇలా కలుపుకొని కాసేపు వేడెక్కాలండి. పోసుకున్న పులుసు వేడెక్కి ఒక 5 నిమిషాలు మరిగిందండి. ముందుగానే రేగని చేప ముక్కలకి లైట్గా కారం, పసుపు, ఉప్పు కలిపి పెట్టానండి. ఇదిగోండి మరిగిన పులుసులో వేస్తున్నాను. చేపల పులుసు ఉడికిపోయిందండి. ఇందాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఇదిగోండి, ఇది కూడా వేసేస్తున్నా. ఇది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచితే చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి. ఓకేనా? ఇదిగోండి చేపల పులుసు ఎప్పుడు కూడా గరిటతో తిప్పకూడదు. ఇదిగోండి ఇలా గుడ్డతో పెట్టుకుని ఇలా తిప్పాలి లైట్గా. ఇదిగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను చేసిన చేపల పులుసు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.